మనకి జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం. అది అప్పు క్షేత్రం. అప్పు క్షేత్రము అంటే జల సంబంధమైనటువంటి క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి శివలింగం దగ్గర ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. కానీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం కానీ శిరస్సును ప్రోక్షించడం కానీ చెయ్యరు. ఎప్పుడూ నీరు ఊరుతుంది. ఏదో మరీ మండిపోతున్న వేసంకాలంలో అయితే కొద్ది విరామం ఉంటుందేమో, కానీ అసలు మిగిలిన సమయాల్లో అయితే ఏదో పెద్ద జల ఊరినట్టుగా నీరు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని అప్పుక్షేత్రం అంటారు. అక్కడ అటువంటి జంబుకేశ్వర క్షేత్రంలో శివలింగం ఎంత ప్రఖ్యాతి వహించిందో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అఖిలాండేశ్వరి అంత ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి. జగన్మాత స్వరూపంగా అక్కడ నిలబడింది అని. మీరు ఎక్కడైనా దేవాలయంలో పరమాద్భుతమైనటువంటి రీతిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల యొక్క రూపములను చూడాలి అంటే సాధారణంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అని చెప్తాం. ఇచ్ఛాశక్తి అంటే ఓ సంకల్పం మనసులో, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అంటే దాన్ని చెయ్యడం, జ్ఞానశక్తి అంటే ఎలా చెయ్యాలి అనేటటువంటి వ్యూహాన్ని మనసులో ఏర్పాటు చేయడం. ఈ మూడు ఒక రూపాన్ని పొంది అమ్మవారి దేవాలయం యొక్క గోడల మీద ఉన్నది చూడాలి అంటే ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయం గోడల మీదనే కనపడుతుంది. మీరు జంబుకేశ్వర క్షేత్రంలో ప్రదోష వేళలో ఎప్పుడైనా దర్శనానికి వెడితే సాధారణంగా దేవాలయం పరమ ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దేవాలయం మొదటి గడప దగ్గర కొంతసేపు కూర్చుని అమ్మవారి మూర్తిని చాలా దగ్గర నుంచి ఆపాదమస్తకం చూడడానికి అవకాశం ఉంటుంది. అదొక రకమైనటువంటి విచిత్రమైనటువంటి గాంభీర్యం సంతరించుకుని ఉంటుంది దేవాలయం ఆ సమయంలో.